చిన్న మామూలు ఇల్లు, ఇది పెద్ద మామూలు ఇల్లు. అమ్మమ్మ గారిల్లు ఫైనల్ గా రామారెడ్డికి రీచ్ అయిపోయినాము. మా బాయిలో వాటర్ ఉంటుంది. హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో అయితే మా అమ్మమ్మల ఊరికి పోతున్నాం. మస్తు రోజుల తర్వాత అక్కడ ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తాము, ఎందుకు పోతున్నాం, అన్ని విషయాలు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ స్టార్ట్ ది షో. మా అమ్మమ్మల ఊర్లో అయితే పండుగ ఉంది. మస్తు రోజుల తర్వాత అమ్మమ్మల ఊరికి అయితే పోతున్నాము. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా రోజులు అయింది అక్కడ స్పెండ్ చేసి అందరం కలిసి. ఫైనల్గా రామారెడ్డికి రీచ్ అయిపోయినా. సో అందుకని చెప్పేసి ఇక బయలుదేరిపోయినా. మన హైదరాబాద్ నుంచి ఒక 3 గంటల ప్రయాణం ఉంటుంది. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దాటినాకనే మా అమ్మ వాళ్ళ ఊరైతే ఉంటుంది. ఎప్పుడు పోయినా కూడా అమ్మ వాళ్ళ ఊరు దాటుకుంటూనే పోతాం అనమాట. అట్లా మొత్తానికైతే ఒక పండగ అయితే ఉంది. దానికోసం ఊరికైతే పోతున్నా. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే అందరం కలిసి అక్కడ ఫెస్టివల్స్ వేసుకొని అట్లా స్పెండ్ చేసి మస్తు రోజులు అయిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మమ్మ వాళ్ళ ఊరు అనగానే, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనగానే ఎన్నెన్నో మెమరీస్ ఉంటాయి కదా. అట్లనే మా జీవితాలలో కూడా ఉన్నాయి. ఊర్లోకి ఇట్లా ఎంటర్ అయినామో లేదో సంత అయితే పెట్టిరనమాట. అదే మేమైతే అంగడి అంటాము. చాలామంది కూరగాయలు అమ్మే ప్లేస్ని సంత అంటారు కదా. ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే లేకపోతుండే, కానీ ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అయిపోయినాయి కదా విలేజెస్ కూడా. సో అట్లా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇట్లా సంత అయితే పెట్టిరనమాట. ఎవ్రీ సాటర్డే అయితే ఉంటుందంట. ఎంత హ్యాపీగా అనిపించిందో. కాసేపట్లో సంతకు కూడా వద్దాము అని చెప్పేసి ఇక హ్యాపీగా పోతున్నా. బంగారు హాయ్. ఫైనల్ గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినా, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసినా. ఇట్లా కార్ దిగంగానే ఇక మా అత్తమ్మలు అయితే ఉరికొచ్చిరనమాట. చాలా రోజుల తర్వాత కలిసినాం. అండ్ ఉండబోతున్నాం 4 రోజులు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు 4 రోజులు ఉంటున్నా, ఏంటిది, అసలు ఎందుకు వచ్చినా, ఎన్ని రోజులకు వచ్చినా అనేది అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదా. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి కాబట్టి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన రాగానే మా మామ మిర్చిలతో మర్యాద చేస్తున్నాడు. మా ఊర్లో స్పెషల్ మిర్చి బజ్జీ. ఇందులో ఏముంటుంది స్పెషల్ అంటే? మిర్చి అయితే చిరిగిపోయినతో చేస్తే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కంప్లీట్ ఇక్కడే తింటారు. చుట్టుపక్కల విలేజ్లు అంటే మొత్తం అంతా కూడా వచ్చి గర్గుల్ గ్రామంలో తింటారంట. టేస్ట్ చేద్దాం. నేను కూడా తిన్న చిన్నప్పుడు, కానీ బాగా రోజుల తర్వాత వచ్చినారా. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనగానే ఒక 100%లో 80% ఆఫ్ పీపుల్కి గుడ్ మెమరీస్ ఉంటాయి. ఎందుకంటే అందరి సిచ్యువేషన్స్ ఒకలాగా ఉండేవి కాబట్టి. నాకైతే 100కి 100%, ఇంకా 120% అని చెప్పొచ్చు. అమ్మమ్మ వాళ్ళ ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఫ్యామిలీ, మామలు, అత్తలు, నిజంగా అందరి నుంచి అందిన ప్రేమ అసలు వెలకట్టలేనిదనే చెప్పొచ్చు. నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. అది మొత్తం ఇదంతా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వారసురాలు, అమ్మమ్మ వాళ్ళ ఇంటి చిన్న ఓనర్స్ వాళ్ళు. మెయిన్గా చూపించాల్సింది మా బాయిలో వాటర్ ఉంటుంది తెలుసా. చూడు, ఫోన్ పడితే వ్లాగ్స్ అని బిస్కెట్ అయితే వాటర్ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఇక పని మీద పోతున్నారు. రేపటి నుంచి ఫుల్ పనులు ఉంటాయి అన్నమాట. ఎల్లమ్మ పండుగ కాబట్టి ఫస్ట్ నేనే వచ్చిన. సో బాయ్, తొందర రండి. చూసావా వాటర్? చలో లెట్స్ గో. ఏమైంది? అమ్మమ్మ మంచిదమ్మా. అయ్యో మా అమ్మమ్మ మంచిదమ్మమ్మ. వాళ్ళు దోస్తులకు, మా దోస్తులకు చూపిస్తున్నా. మంచిదా అమ్మమ్మ? మంచిదావా? ఇది మా పెద్ద మామ వాళ్ళ ఇల్లు. లైట్లు వేయండి ప్లీజ్, లైట్లు వేయండి. చీకటి వస్తుంది వీడియో. ఆంటీ ఏందండి వామ్మో, పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది. అట్లా అంటారా మా పెద్ద ఆంటీ? ఈరోజు అందరినీ పరిచయం చేద్దామని అందరికన్నా ముందుగా వస్తుంది. అది మా చిన్న మామూలు ఇల్లు, ఇది పెద్ద మామూలు ఇల్లు, ఇది చిన్న మామూలు ఇల్లు. ఇది చూడు. ఇక్కడ మా వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా పోస్ట్ చేస్తున్నా. ఆర్యన్ వాళ్ళ ఇంటికి వచ్చినా మనం. ఏంటి
తెంపుకోవచ్చు పైనకి ఎక్కడి నుంచి తెంపిస్తుందా ఫ్లవర్స్ వాడితేనే అక్క ఇప్పుడు విప్పుతాయి మల్లెపూలు అనేసి అది ఇంకా పెద్ద గాలేదు ఇంకా ఎంత మంచి వస్తుంది స్మెల్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు వాసన వస్తున్నాయి మా అమ్మమ్మల ఊరు మార్కెట్కి పోతున్నాం షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తా ఆల్రెడీ వచ్చేటప్పుడు కొంచెం చూపించిన చిన్న క్లిప్ కానీ ఇప్పుడు చూపిస్తా లెట్స్ గో నాకైతే ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయినా వీడియో షూటింగ్లో అనుకున్నా కానీ అసలు అందరూ కొత్త వాళ్ళు కనబడంగానే అమ్మమ్మ ఊరికి మసరోలతో వచ్చిన కదా వీడియో తీయాలనంటే ఫోన్ తీసి బయటకి అదొక రకమైన షైనెస్ అనిపించింది ఇంకా అలవాటు కాలేదు నాకే అనిపించింది అనమాట సో అందుకని సంతలకు పోయినా కానీ షూట్ అస్సలు చేయలేవు అంటే వెరైటీగా ఫీల్ అవుతారు కదా ఎప్పుడు అలవాటు లేని ప్లేస్ కదా కొత్తగా అనుకుంటారు అని చెప్పేసి ఇంకా సంతలో ఏం షూట్ చేయలేదు మా దోస్తులందరికి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అను బా వేడి వేడి మక్కలు మక్కలుగానే ఉంటుంటుంది ఈమె కొంచెం మక్కలంటే ప్రాణం అందుకనే మా ఆంటీ ఫేమస్ మక్కలు ఇచ్చుంటా ఇక మా వాళ్ళు అయితే మార్కెట్ కింద తెచ్చిన కూరగాయలన్నీ కూడా మంచిగా కటింగ్ చేస్తున్నారు రేపు అయితే ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇక మా ఆంటీ అయితే మంచిగా మక్కలైతే ఏంచింది కదా హ్యాపీగా ముంగడ పెట్టుకొని కూర్చొని తినుకుంటా ముచ్చట్లు అయితే చెప్తున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మా మామ వాళ్ళ పండగకి నేనే ఫస్ట్ వచ్చిన ఇక మా మామ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వస్తారు ఇక వీళ్ళ ఓనర్స్ మా వాళ్ళు అయితే హైదరాబాద్కి వచ్చారు యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఆల్మోస్ట్ అందరం కూడా మేము సిటీలోనే సెటిల్ అయిపోయినాము ఊర్లలో అయితే మనకి ఇల్లులు ఉంటాయి కదా సో పండగలు ఫంక్షన్లు ఇంకేదైనా గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు మాత్రం ఊరికి వచ్చి అందరం ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాము ఇక మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు నేనెందుకు ఇంత ముందు పోయినానంటే మా పిల్లలకైతే ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి సండే కలిసి వచ్చిందనమాట సాటర్డే సండే మళ్ళీ మండే ఎగ్జామ్ ఉంది ఓకే పోయి స్పెండ్ చేసి వద్దాము ఒకరోజు ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అండ్ సండే మండే ట్యూస్డే వెనస్డే 4 రోజుల పండగ ఇక ఒక్కొక్కరు వస్తూ ఉంటారు అనమాట నేను వెళ్ళిపోతూ ఉంటే మా వాళ్ళందరూ వస్తూ ఉన్నారు బాగా అనిపిస్తుంది నిజంగా మా వాళ్ళందరినీ కలిసిన తర్వాత వచ్చేటప్పుడు మాత్రం నాకు ఏడుపు వస్తుంది కాకపోతే ఏం చేస్తాం ఇంకా మా పిల్లల ఎగ్జామ్ టైంలోనే మా వాళ్ళ పండగ అయితే వచ్చింది అండ్ నాకు చాలా 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 ఇష్టమైన పండగ సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా మ్యాక్సిమం వెళ్తా అనుకుంటున్నా మెయిన్ పండగ అయితే ట్యూస్డే రోజు ఉంటుంది వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం ఒకవేళ ఈ వీడియో ద్వారా ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే మాత్రం మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి ఛానల్లో ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ నచ్చుతాయి ఈ మధ్య కాలంలో కొంచెం ఫ్యామిలీకి బంధాలకి తప్ప డబ్బుకి ఎక్కువ మంది విలువలు ఇస్తున్నారు కాబట్టి అసలు కలిసి ఉంటే ఎట్లుంటుంది అని చూస్తే అర్థమైపోతుంది మీకు మన వీడియోస్ అట్లా ఉంటాయి అన్నమాట డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇష్టం అవుతాయి కనెక్ట్ అవుతారు అని నేనైతే అనుకుంటున్నా ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ఇది ఈరోజు వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఇంకా ఒక్కోళ్ళు వస్తూ ఉంటారు మా వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తా ఈ వీడియోలో అసలు ఎవరు ఏంటిది అని రిలేషన్స్తో సహా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఎవ్రీవన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో